ఆపదామపహర్తారం దాతారం సర్వసంపదాం లోకాభిరామం శ్రీరామం భూయో భూయో నమామ్యహం. జయ శ్రీమన్నారాయణ. ప్రియ భగవద్బంధువులారా, ఏదైతే మనం కావాలి అని అనుకుంటామో దాన్ని పదే 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 స్మరించాలి. ఏది వద్దనుకుంటామో దానిని అసలు ఆలోచనలోకి రాకుండా చేసుకోగలగాలి. కావాలనుకునేటటువంటి దాంట్లో మంచిని, మనకి అనుకూలత ఎక్కడుంది అనేది చూడాలి. దాంట్లో ఏది మనకు అనుకూలం, ఏది మనకి అందులో సరి అయినటువంటి స్థితిని కలిగిస్తుంది. ఉదాహరణకి మనకి ఒక ఉద్యోగం కావాలి అని అనుకున్నాం అనుకోండి. ఇప్పుడు ఉద్యోగం చేయడం వల్ల వచ్చే లాభాలు ఏమిటి, ఉద్యోగం చేస్తే వచ్చేటటువంటి కీర్తి ఏమిటి, ఉద్యోగం చేస్తే వచ్చేటువంటి ధన సంపాదన ఏమిటి, ఉద్యోగం చేస్తే వచ్చే ఆ ప్రోడక్ట్ ఏదో ఉంటుంది కదా, దాంట్లోంచి వీడు చేసేటటువంటి పని వల్ల తయారయ్యేది, దానివల్ల ఎంతమందికి లాభం కలుగుతుంది, కనుక మనం ఈ ఉద్యోగం చేయాలి అనడానికి అదొక మోటివేటింగ్ ఫ్యాక్టర్ కింద ఉంటుందన్నమాట. ఇప్పుడు ఒక దాంతో సంబంధాన్ని పెంచుకోవడానికి వీలైనటువంటి ఒక స్థితి వీళ్ళు ఏర్పడుతూ ఉంటుంది. ఎందుకని అది అవసరమైంది కనుక. ఒకటి పనికిరాంది, దాంట్లో దోషాలు చూసి దాన్ని మనకి ఇది పనికిరాదు కనుక, దీనిలో ఈ తప్పులు ఉంటాయి కనుక ఇవి ఉంటాయి కనుక వదిలేద్దాం, అలా చేయొద్దని చెప్పారండి. మంచి దాంట్లో గుణాలు తలుచుకోవడం ద్వారా దాంతో మనకి ఇంకా ఎక్కువ ఒక దగ్గరతనం ఏర్పడుతుంది. ఏది మనం వద్దనుకుంటామో అందులో ఉండే దోషాలు చూస్తే దాన్ని మనం దూరంగా పెట్టేయచ్చు కనుక దోష దర్శనం మంచిది అని అంటారు కొంతమంది. కానీ వదలడానికి కూడా దోషాలని తలవద్దు అని చెప్తారు మన పెద్దవాళ్ళు. ఎందుకనంటే ఏదో తాగుడు ఉందనుకోండి, తాగుడు ఆరోగ్యానికి మంచిది కాదు. జూదం ఆరోగ్యానికి మంచిది కాదు, సంపాదనకి మంచిది కాదు. లేదు స్మోకింగ్ ఆరోగ్యానికి మంచిది కాదు. ఏదో పాన్ పరాగులు గుట్కాలు ఇలాంటివి తినడం ఆరోగ్యానికి మంచిది కాదు చెప్తుంటారు. ఏమవుతుంది అంటే, అమ్మో అది కనుక దోష దర్శనం, అది కనుక తిన్నట్టయితే, ఇప్పుడు గుట్కా పాన్ పరాగు లాంటివి అనుకోండి, అవి తింటే నోరంతా అల్సర్స్ వచ్చేస్తాయి, మౌత్ అల్సర్స్ వచ్చేస్తాయి, థ్రోట్ అల్సర్స్ వచ్చేస్తాయి, లంగ్ అల్సర్స్ వచ్చేస్తాయి, ఇంకా అదంతా డైజెస్టివ్ సిస్టమ్ పాడైపోతుంది, ముఖ్యంగా నోరు పాడైపోతుంది, అనారోగ్యం వచ్చేస్తుంది. అంటే దోష దర్శనం, అమ్మో అలాంటిది నాకు రాకూడదు కనుక దాన్ని వదిలేద్దాం అని అనిపించడానికి ఉంటుంది కనుక దోషాలు ఎక్కువగా తెలుసుకోండి అని దోషాలను ఎక్కువ చెప్పే ప్రయత్నం చేస్తారు. అలాగే సిగరెట్ కాల్చడం అని అనుకోండి, అది కాల్చినట్లయితే అమ్మో ఆ లోపల వేడి వల్ల మళ్ళీ దానికి కూడా ఇదే మౌత్ అల్సర్స్ రావడానికి అవకాశం ఉంది, గొంతుకి అల్సర్స్ రావడానికి అవకాశం ఉంది, లంగ్స్ పాడైపోవడానికి అవకాశం ఉంది, వీడికి ఎక్కువ దగ్గు వచ్చేస్తుంది, లోపలంతా చెడిపోయిన తర్వాత వీడి రెస్పిరేటరీ సిస్టమ్ దెబ్బతింటుంది, అది మళ్ళీ ఏ టీబీ కిందో క్యాన్సర్ కిందో పరిణమిస్తుంది కనుక అది పనికిరాదు అని చెప్పడం కోసం దాన్ని మానాలి అని ఆ దోషాలని చెప్పడం ప్రారంభించారనుకోండి. సేమ్ తాగుడైనా, తాగినట్టయితే డబ్బులు ఖర్చు అవుతాయి, తాగినట్టయితే బంధువులు అసంతృప్తి చెందుతూ ఉంటారు, తాగిన వాడికి ఒళ్ళు తెలియదు, తాగిన వాడు ఆ టైంలో వాడు ఎవరైనా కొడతాడో తిడతాడో తెలియదు, రోడ్ల మీద ఎక్కడో పడిపోతూ ఉంటాడు, ఎన్నో రకాలుగా బలహీనం అయిపోతాడు. ఇలాగా ఏమని చెప్పడం ప్రారంభించి కనుక ఆ వస్తువుని నువ్వు దూరంగా ఉంచుము, కనుక వస్తువులో దోషాలని చూడడం అనేటటువంటిది నీకు వస్తువుని దూరం చేసుకోవడానికి, దానివైపు నువ్వు వెళ్లకుండా చేయడానికి పనికొస్తుంది అని కొంతమంది దోషాలను దాంట్లో ఉండేది చెప్పే ప్రయత్నం చేస్తారు. కానీ అసలు దోషాలని వదలాలి అనే భావంతో కూడా నువ్వు చూసే ప్రయత్నం చెయ్యద్దా.
అసలు దాని గురించి తలంపే వద్దు. ఎందుకని అంటే అవి వస్తాయి ఇవి వస్తాయంటే, వస్తే ఏమవుతాయి చూద్దాం, అది వస్తే ఎలా ఉంటాయి చూద్దాం అని దాన్ని పరీక్షించడం కోసమనైనా అలాంటివి చేసేటటువంటి ప్రయత్నం వాడు చేస్తాడు ఒకసారి. ఇప్పుడు ఈ తాగేవాళ్ళు, తినేవాళ్ళు, కాల్చేవాళ్ళు ఎంత ఎందుకోసం చేస్తున్నారు వాళ్ళు? మొట్టమొదట అదే వస్తాయి, నాకేం పెద్ద రావు, నేను ఆరోగ్యవంతుడిని కనుక నాకేమి అది తట్టుకునే శక్తి ఉంటుంది, చూస్తాం కావాలంటే, చూపిస్తా కావాలంటే. అది ఒక 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 పోటీతత్వంతో దాన్ని ఏదో ఎక్స్పెరిమెంట్ చేయాలి అనేటటువంటి ఒక ప్రయత్నం చేయొచ్చు. కాక వదలడం కోసం పదే 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 స్మరించడం ద్వారా దానికి వీడు మరింత దగ్గరవుతున్నాడు అనేది కూడా మంచిది కాదు. కనుక అసలు అది చెడు దోషాలున్నది అని కూడా నువ్వు ఆలోచించడం మానేసి, దాని గురించిన స్మరణే మానేయి. నీకు అది వద్దనుకున్నప్పుడు దాని గురించి ఎందుకు ఆలోచిస్తావు? మనం ఎప్పుడో గతంలో కథ చెప్పుకున్నాం. ఒరే నువ్వు జపం చేసేటప్పుడు కోతి తలవద్దురా అన్నట్టండి గురువుగారు. అంటే అసలు వీడికి కోతి తప్ప ఇంకోటి లేకుండా పోయింది. ఇప్పుడు జపం అంతా పోయింది. జపం మళ్ళీ రామనామం చేయటం లేదు వీడు, ఇంకా కోతి జపం ప్రారంభించాడు. కోతి నాకెందుకు వస్తుంది, నేనెందుకు తలుస్తా, నాకు అవసరమా, పెద్ద అదిలాగ చెట్టు మీద తిరుగుతూ ఉంటుంది, పళ్ళు కిలిస్తూ ఉంటుంది, తోకతో తిరుగుతూ ఉంటుంది, పళ్ళు తింటూ ఉంటుంది, ఇలా తిరిగితే దగ్గరికి వెడితే ఇలా అంటుంది. వద్దురా దాన్ని తలవద్దురా అని అంటే దాన్నే మళ్ళీ 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 తలిచి 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 అదే లోపల పూర్తిగా నిండిపోయేటట్టు అయిపోతుంది. కనుక ఏది నీకు తగదు అని అనుకుంటావో అలాంటి దాన్ని వదలడం కోసమనైనా దాని దోషాలు తలవడం అనేటటువంటిది అవసరం కాదు. డోంట్ టచ్ ఇట్ ఎట్ ఆల్. అసలు మానేసే దాని గురించి. ఇప్పుడు మన దేశంలో చూడండి, కులాలు, మతాలు, పార్టీలు, వర్ణాలు, వర్గాలు, ఇవన్నీ ఇప్పుడేదో అభ్యుదయ సమాజవాదులుగా ఉండేటటువంటి వాళ్ళంతా కూడాను సమాజాన్ని మేమే ఉద్ధరిస్తున్నాం అని రొమ్ములు విరుచుకు తిరిగేటటువంటి మహనీయులంతా వీటి గురించినటువంటి అద్భుతమైనటువంటి ఉపన్యాసాలు చేస్తుంటారు, ఉపన్యాసాలు చేయడానికి. కానీ అసలు వాటిని పెంచి పోషించేటటువంటి దౌర్భాగ్యులంతా వాళ్లే కదా. ఎవరైతే ఇవి పోవాలి పోవాలి అని అంటున్నారో పెంచి పోషించే రకాలందరూ వాళ్ళే. అసలు వాళ్ళు కనుక వీటి గురించి మాట్లాడడం మానేస్తే అసలే ఉండవు. వాటి వల్ల వచ్చే ఉపద్రవాలు జరగవు. ఇప్పుడు ఎందుకు జరుగుతున్నాయి? వాటిని తొలగించాలి, మేము తొలగిస్తాము అంటే వాటితో పాటు కుస్తీలు పట్టి వాటిని మరింత 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 దృఢమైన పునాదులు వేసుకునేట్టుగా చేస్తున్నారు. దాన్ని నీకు కులాలు పోవాలి, మతాలు పోవాలి అంటే అసలు వాటి గురించి ఆలోచించకుండా అందరికీ మంచిగా చదువు వచ్చేట్టుగా ఏర్పాటు చేసేయి. ప్రతిభని బట్టి ఉద్యోగాలు ఇచ్చే ఏర్పాటు చేయి. ఎవడైనా కొంచెం ఆలోచనల్లో కాస్త కిందకున్నాడు అని అనుకుంటే అలాంటి వాడికి ఒక పాఠం కాకుండా 4 సార్లు పాఠం చెప్పే ప్రయత్నం చేయి. ఒకటి ద్వారా కాకుండా 4 ద్వారా పాఠాలు చెప్పే ప్రయత్నం చేయి. వాడిని కూడా సమర్థత పెంచుకునేట్టుగా తయారు చేయి. మిగతా వాళ్ళతోటి కంపీట్ చేయగలిగేట్టుగా తయారు చేయి. ఆ కాంపిటీషన్లో వాడు వీడిని ఓవర్కమ్ చేయగలిగేటట్లుగా వాడికి అంత సత్తా పెరగలిగేట్టుగా తయారు చేయి. అప్పుడు సామర్థ్యం ఉండేవాడి చేత పనిచేయించు దేశంలో ఆటోమేటిక్గా ప్రగతి అంతటిదే వస్తుంది. వాడు ఎక్కడి నుంచో దళితుల్లోంచి రావచ్చు, దీనుల్లోంచి రావచ్చు, హరిజనుల్లోంచి రావచ్చు, గిరిజనుల్లోంచి రావచ్చు, మొరకళ్ళలోంచి రావచ్చు, ఎక్కడి నుంచైనా రావచ్చు. ఎవడికి రావాలనుకుంటావో వాడిలో పట్టుదల పెరిగేటట్టు చేయి, వాడికి బాగా బోధించేటట్టు చేయి, జ్ఞానం ఆర్జన చేయగలిగేట్టుగా చేయి. వాడికి తనని తాను సమర్థత పెంచుకోగలిగే వ్యక్తిగా తీర్చిదిద్దవయా. అంతే తప్ప వాడికి మేము రిజర్వేషన్స్ పెడతామని వాడికి రిజర్వేషన్స్ పెట్టి ఆ రిజర్వేషన్స్ వల్ల వాడికి చదువు రాకుండా చేసి ఆ జాతి ఎప్పుడు అలానే మెయింటైన్ అయ్యేట్టుగా ఎందుకు చేస్తున్నారు అంటే దానివల్ల వీళ్ళ రొట్లు బాగా వేసుకోవచ్చును, వీళ్ళ పబ్బం బాగా గడుపుకోవచ్చును. వాడు ఉన్నంత వరకు వీడి పబ్బం గడుస్తూ ఉంటుంది. వాడి లేకపోతే
వాడే లేకపోతే ప్రశ్నే లేదు. చూడండి, కొంతకాలం క్రితం అక్కడెక్కడో ఒక ఏదో బాబ్రీ మసీద్ అనే పేరు పెట్టి దాన్ని అలా బాగా అది జీవితాంతం కొట్టుకునేట్టుగా దాన్ని అలాగా మెయింటైన్ చేస్తూ పెట్టాడు. అసలు దాన్ని లేకుండా చేసి శుభ్రంగా అక్కడ ఇంకోటిదో చేసేస్తే అసలు ఈ ప్రశ్న ఎక్కడ వస్తుంది? కులం కావచ్చు, అది మతం కావచ్చు, అది వర్ణం కావచ్చు, అది ఒక వర్గం కావచ్చు, ఏదైనప్పటికీ కూడా అది ఏం చేసుకుంటుందో వాళ్ళ సొంత వ్యవహారాల్లో ఏం చేసుకోవాలో శుభ్రంగా చేసుకోమని చెప్పండి. సామాజిక స్థితిలోకి వచ్చినప్పుడు అసలు వాటిని గురించినటువంటి మాట ఊసు లేకుండా పెట్టేస్తే ఎంతో సుఖంగా ఉంటుందండి. ఇప్పుడు మనకి విదేశాల్లో ఆ రకమైనటువంటి స్థితి ఉండదు. వ్యక్తి యొక్క యోగ్యతకే ప్రాధాన్యాన్ని ఇస్తాడు అక్కడ, ఇచ్చేవాడు. ఆ మధ్య దాకా వ్యక్తి యొక్క యోగ్యత కనుక బాగున్నట్టయితే ఎస్, వాడికి ఉద్యోగమే. అందరికీ సమానమైనటువంటి ఔద్యోగికమైనటువంటి నియమాలను ఏర్పాటు చేయి. దాన్ని ఎవడు పాటించగలిగితే వాడికి ప్రోత్సాహం ఇయ్యి. ఎవడు బాగా చేయగలిగితే వాడిని మరింత పైకి తీసుకెళ్ళు. ఎవడు బాగా చేయలేకపోతే వాడికి పనిష్మెంట్ ఇయ్యి. వాడిని పైకి ఎదగనివ్వకు, తీసుకొచ్చేసే పక్కకి. దట్స్ ఓకే. సో నువ్వేం చేస్తున్నావు? వ్యక్తులలో యోగ్యతల్ని పెంచుతున్నావు. ఈ మధ్యకాలంలో అమెరికా లాంటి దేశాల్లో కూడా వాటిని ఏమంటారు, యాంటీ డిస్క్రిమినేషన్ యాక్ట్ అంటే వివక్షారహితమైనటువంటి స్థితి ఏర్పడాలి అంటే కొందరిని మనం గుర్తించి వీళ్ళు వివక్షకి గురవుతున్నారు కనుక, వీళ్ళు వ్యక్తులలో ఉండేటటువంటి ఒక అహంకారానికి గురవుతున్నారు కనుక వాళ్ళకు ఒక ప్రత్యేకమైనటువంటి స్థాయిని కల్పిద్దామంటే ఇప్పుడు ఏం చేస్తున్నట్టు ఆ వ్యక్తులను సెగ్రిగేట్ చేసి వాళ్ళు వివక్షాపాత్రులైనటువంటి వ్యక్తులు అని వాళ్ళ చుట్టూ ఒక బ్యారియర్ కట్టిని అట్టే పెడుతున్నాం. ఇప్పుడు అమెరికా లాంటి దేశాల్లో ఇలాంటిది మెల్లిమెల్లిగా చోటు చేసుకోండి. ఇప్పటిదాకా అది కేవలం మన దేశానికి మాత్రమే పరిమితమై ఉంటూ ఉండేది. సో ఇక్కడ వీళ్ళ తంటాలు వీళ్ళు పడుతుండేవాళ్ళు. అది లేని ఒక ప్రోగ్రెస్ సమాజం అనుకునేటటువంటి అక్కడ కూడా చక్కగా మన వాళ్ళు ఈ నిప్పుని తీసుకెళ్ళి అక్కడ పెట్టి దాన్ని కూడా ఎట్లా భస్మం చేయాలి, ఆ సొసైటీని కూడా ఎట్లా నాశనం చేయాలి. ఒకసారి ఎప్పుడో ఆయన చెప్పారండి, అక్కడి నుంచి ఇక్కడికి అడ్రస్ చేయడానికి వచ్చినటువంటి కొందరు విద్యార్థులతో మాట్లాడుతుంటే ఒక విద్యార్థి ఎవడో లేచి అడిగట్టండి, సార్ మన దేశం ఎప్పుడు అమెరికాలో మారుతుందని నేను అడిగట్టు. గురువుగారు అన్నాడే, పిచ్చోడా కూర్చో, మన దేశం అమెరికాలో మారటం కదరా, అమెరికా ఎప్పుడు మన దేశంలో మారుతుంది. ఇప్పుడు మన వాళ్ళు అక్కడ కూడా పెడుతున్నారు కదా, మన వాళ్ళు అక్కడ కూడా ఇప్పుడు కార్యక్రమాలు చేస్తున్నారు కదా, చేత మెల్లిగా దాన్ని కూడా జాగ్రత్తగా దీనిలాగా చేసి దాన్ని కూడా శుభ్రంగా తీర్చేస్తారు. అది ఎంత త్వరలో అవుతుందో మనకి ఇప్పుడు అవుతుంది. అమెరికాలో అట్లాంటి స్థితి ఏర్పడుతుంది. అక్కడ ఉండే కొన్ని రాష్ట్రాల్లో కూడా ఇట్లాగా యాంటీ డిస్క్రిమినేషన్ యాక్ట్స్ అని వాటిని పాస్ చేస్తూ అప్పుడే కొంతమంది వాళ్ళ గోతులు వాళ్ళు తవ్వుకునే ప్రయత్నం చేస్తున్నారు. కనుక త్వరలోనే వాళ్ళకు కూడా పతనం తప్పదు అని మనకు అనిపిస్తుంది. వాళ్ళు వద్దు అని అనుకున్న వాళ్ళు అసలు కులాల గురించి ప్రస్తావన ఎందుకు చేయాలి? పుట్టగానే వాడికి కులపు రికగ్నిషన్ ఎందుకు ఇవ్వాలి? దాన్ని సర్టిఫికేట్ మీద ప్రత్యేకించి రాయించి దానికి వాడికి ఒక ప్రత్యేకమైనటువంటి గుర్తింపు నువ్వు ఇస్తున్నావు అని అంటేనే దాన్ని నువ్వు తీయాలి అని అనుకోవటం లేదు, దాని వేళ్ళు మరింత దృఢంగా పెంచాలనుకుంటున్నావు అని అర్థం. ఒకసారి ఇక్కడ మన ఆశ్రమంలో ఒక ఈ దళితులుగా ఉండేటువంటి వాళ్ళకు కూడా కాస్త ఏదో ఆధ్యాత్మికమైనటువంటి ఒక యోగ్యత కలగడానికి, ప్రచారకులుగా తయారు కావడానికి శిక్షణ తరగతి జరుగుతుంది మన దగ్గర. 150 మంది దాకా దాంట్లో విద్యార్థులు ఉన్నారు. వాళ్ళకి రకరకాల విషయాల్లో అవగాహన కలగడం కోసం కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్ని తీసుకొచ్చి వాళ్ళతోటి కూడా ఒక్కొక్క తరగతులు తీసుకుంటూ పాఠాలు చెప్పిస్తుంటే వాళ్ళ అనుభవాన్ని వాళ్ళు షేర్ చేస్తున్నారు. ఒకసారి ఎవరో ఒక ఐఏఎస్ ఆఫీసర్ గారు వచ్చారు, ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ గారు. వారు మాట్లాడుతూ, అయ్యో అసలు
ఈ అగ్రవర్ణాల యొక్క ఆధిపత్యం పెరిగిపోయింది, కులాల వర్ణాల యొక్క వివక్ష పెరిగిపోయింది, అణిచివేతలు ఎక్కువైపోతున్నాయి. ఆయనకి తోచిందేదో ఆయన విషయం చెప్పినా విషయాన్ని పక్కన పెట్టి తన పైత్యానంతటిని కూడా బాగా వెళ్ళబుచ్చాడనమాట అండి. సరే అదంతా అయిపోయిన తర్వాత మరి ఏదో చివరి మా కంక్లూడ్ చేయాలి కదా, మేము తీసుకుని మేము ఆయనతో ఒక మాట అడిగాం. అయ్యా మహానుభావ ఐఏఎస్ ఆఫీసర్ గారు, ఆయన ఏదో సెక్రటరీ చీఫ్ సెక్రటరీ ఇంకా అంతకంటే ఇంకా పెద్ద సెక్రటరీ ఏదో పదవిలో ఉన్న వ్యక్తి, మహానుభావుడు అనే ప్రభుత్వ ఉద్యోగి. అయ్యా మహానుభావ, మీరు మాకు చిన్న ఉపకారం చేసి పెట్టండి. చెప్పండి ఏమిటో స్వామీజీ అంటే, మరేం లేదండి, సమాజంలో వీడు హరిజన్, వీడు గిరిజన్, వీడు మాల, వీడు మాదిగ, వీడు బలిజ, వీడు తెలగ, వీడు ఇంకొకటి, వాడు బ్రాహ్మిన్, ఇవన్నీ ఎందుకు తెలుస్తున్నాయండి? తెలిపేది వాడి యొక్క సర్టిఫికేట్ కదా. కనుక మీరు మాకు ఒక చిన్న ఉపకారం చేసిన ప్రభుత్వంలో ఉన్నటువంటి మహనీయులు కనుక ప్రభుత్వంతో చెప్పి వాడు పుట్టగానే రికగ్నైజ్ చేసేటటువంటి సర్టిఫికేట్లో వీడు కులము ఫలానా అనేది కొంచెం తీయించేసే ప్రయత్నం చేయించండి సార్. వాడి తండ్రి, వాడి తల్లి, వాడి డేట్ ఆఫ్ బర్త్, వాడి పుట్టిన ఊరు, వాడి ఇవన్నీ రాయండి, వాడి బ్లడ్ గ్రూపు గీపు ఇవన్నీ రాయండి, అవన్నీ పెద్ద నో ప్రాబ్లం. ఆ పక్కన వాడి కులం ఇదొక్కటి తీయించేసి పెట్టండి సార్. గాబరా పడిపోయింది ఆయన. మేము చెప్పిన తర్వాత, నాయనా 1000 ఏళ్ల క్రితం రామానుజులనే మహానుభావులు ఉండేవారు. ఆ మహనీయులే అసలు ఈ కులములనేటటువంటివి సమాజపు నడకకి ఇవి అవసరమైనవి కావు. వాడి కుటుంబపరమైనటువంటి సంస్కారాల్ని వాడు జాగ్రత్త చేసుకోవడం, వాడి కళలని వాడు పెంచుకోవడానికి, వాడి కళలలో సామర్థ్యాన్ని తెచ్చుకోవడానికి వాటిని వాడు పాటించుకుంటానంటే, తద్వారా వాడి యొక్క వంశాన్ని వాడు పెంచుకోవాలని అనుకుంటే దట్స్ ఓకే. అది వాడి 4 గోడల వరకు పరిమితం. వాట్ ఎవర్ దే వాంట్ టు డూ, లెట్ దెమ్ డూ దెమ్ దేర్. కానీ సమాజంలోకి వచ్చిన తర్వాత సామాజికమైనటువంటి ఒక ప్రగతికి ఇవి అవసరం కావు. కనుక సమాజంలో వీటిని మనం పాటించడం అనేటటువంటిది అవసరం కాదు. ఇక్కడ వ్యక్తి యొక్క యోగ్యత, సామర్థ్యానికి మనం అగ్రాసనం ఇవ్వాలి. భగవంతుడి దృష్టిలో అందరూ సమానమే. ఇది 1000 ఏళ్ల క్రితం చెప్పారు రామానుజుడు. 600 ఏళ్ళు అది పాటించడం జరిగింది. మళ్ళీ ఈ దేశానికి బ్రిటిష్ వాళ్ళు వచ్చిన తర్వాత మళ్ళీ అవంతా పోయింది. మళ్ళీ వాళ్ళ పాతవే జాగ్రత్తగా ఆ విషపు బీజాలను తవ్వి మళ్ళీ సమాజంలో పెట్టారు. మళ్ళీ సమాజం నడుస్తాం. అందుకే మనకి రామానుజుల వారు వచ్చారు మళ్ళీ ఒకసారి ఆ విషయాన్ని చెప్పటానికి. భగవంతుడు భగవద్గీతలో చెప్తున్నాడు, ఏది నీకు వద్దనుకుంటావో సమాజంలో అలాంటి దాన్ని సామాజిక వేదిక మీద మాట్లాడకు. సామాజిక వేదిక మీదకి అవి రాకుండా ఉండేటట్లుగా నువ్వు చెయ్యి. ఆటోమేటిక్గా పోతాయి. అక్కడ సమాజంలో కావాల్సింది ఏమిటి? నలుగురు కలిసి ఉండాలి. ఎన్నో రకాల వృత్తులు ఉన్నాయి, వ్యాపారాలు ఉన్నాయి, ఎన్నో రకాల కళలు ఉన్నాయి, ఎన్నో రకాల సాహిత్యం ఉంది, సంస్కృతి ఉంది. కనుక సంస్కృతి, సాహిత్యము, కళలు, వృత్తులు, వ్యాపారములు ఇవి జరగడానికి ఏది అవసరమో, ఏవసరం? వ్యాపారం జరగాలంటే వాడిలో సామర్థ్యం కావాలి, వృత్తి జరగాలంటే వాడిలో ఉండే స్కిల్ పెరగాలి, కళలు కావాలంటే వాడిలో ఉండేటటువంటి ఒక కళాత్మక ప్రవృత్తి పెరగాలి. వాటికి ప్రాధాన్యం అండి, అవి నేర్పండి. ఎవడు బాగా వాటిని పెర్ఫామ్ చేయగలిగితే let them come, let them do it, let them take care of such kind of things. అక్కడ వాడు ఎవడైతేనేమి, ఒక వైద్యం చేయాలి, వాడిలో చక్కగా చేయి తిరగగలిగిన వాడు కావాలి. అది నేర్పండి. ఎవడి చేయి బాగా తిరిగితే వాడికి ఆ పని చేయమని చెప్పండి. కారు నడపాలి, ఎవడు జాగ్రత్తగా కారు నడుపుతూ గిగ్నల్స్ చూసుకుంటూ వచ్చిపోయే మనుషుల మీద ఎక్కించకుండా, రోడ్డు దాటి ఎక్కడ పొలాల్లో పారేయకుండా, నీళ్ళల్లో పారేయకుండా ఎవడు బాగా నడపగలడు వాడికి ఇవ్వండి ఆ బాధ్యత. ఎవడు నేర్చుకుంటే వాడికి ఇవ్వండి. అక్కడ ఈ కులమా ఆ కులమా, ఈ జాత ఆ జాత, ఈజ్ ఇట్ రియలీ నెసెసరీ? నో. సమాజంలో ఏది అవసరమో వాటికే ప్రాధాన్యం ఇవ్వాలి. నువ్వు ఇచ్చే సర్టిఫికేట్ సమాజం కోసం, వ్యక్తి కోసం కాదు, కుటుంబం కోసం కాదు. వ్యక్తికి కుటుంబానికి అది సర్టిఫికేట్ అవసరమే లేదు. సమాజానికి అవసరమైనటువంటి స్థితిలో వాడు పెరగాలి అనుకున్నప్పుడు
ఆ సామాజిక పెరుగుదలలో వాడికి ఏది అవసరం అవే మెన్షన్ చేయండి దాంట్లోనూ. వీడు వ్యావసాయిక కుటుంబంలోంచి వచ్చాను రాయండి. వాడు దాన్ని పెంచుకోవాలనుకుంటే పెంచండి. లేదు నాకు ఇది అక్కర్లేదని ఇంకోటి నేర్చుకుంటా అంటే లెట్ దెమ్ లెర్న్, నేర్చుకొని ఉండేవాడిని దాంట్లో వాడిని ముందుకు తీసుకువెళ్ళండి. వాడికి అది నేర్పండి. వాడు దాంట్లో బాగా రాణించగలిగితే సంతోషం. ఎవడికి దేంట్లో ఏ రకమైనటువంటి నైపుణ్యం ఉన్నదో ఆ నైపుణ్యాన్ని పెంచగలిగేట్టుగా చదువు కావాలి, శిక్షణ కావాలి, ప్రోత్సహించగలిగే ప్రభుత్వాలు కావాలి, ఆదరించగలిగే వ్యక్తులు కావాలి. ఆ సమాజం పెరుగుతుంది. ఆ సమాజం డెవలప్డ్ సమాజం అంటాం. అది మనకందరికీ కూడా ఆనందాన్ని ఇవ్వగలిగినది. చేతని ఏది వద్దనుకుంటే అది వదిలేయి. దాని గురించి అసలు మాటే వద్దు. నీకు కులం వద్దనుకుంటే కులం మాట ఎత్తకు, మతం వద్దనుకుంటే అసలు మతాన్ని గురించిన మాట ఎత్తకు. నువ్వు దోషములు వద్దనుకుంటే ఆ దోషములు ఉండే స్థానములు గురించిన మాట ఎత్తకు. ఏది కావాలో దాని గురించి ఆలోచించాయి. ఒకడికి భూతాలంటే భయం అండి, దెయ్యాలంటే భయం. వాడు ఎప్పుడు దెయ్యం చూసి ఉండలేదు వాడికి, కానీ వాడికి అదంటే భయం వాడికి. కానీ వాడు ఎప్పుడు దెయ్యాల సినిమాలే చూస్తాడు, ఎప్పుడు దెయ్యాల కబుర్లే చెప్తాడు, దెయ్యాల స్టోరీలే చదువుతాడు. ఒరే నీకు అది వద్దనుకున్నప్పుడు వై యూ టచ్ దెమ్? అసలు నువ్వెందుకు వాటిని స్మరించాలి? హాయిగా దేవుని గురించి చదువు, లేదు వ్యక్తుల గురించి చదువు, సమాజాన్ని గురించి చదువు. నీకు జ్ఞానం కావాలి అని అనుకుంటే జ్ఞానం ఇచ్చేటటువంటి ఏ సోర్సెస్ ఉన్నాయో వాటిని పదే పదే విను. అది చెప్పే వాళ్ళ దగ్గరికి ఆశ్రయించు. ప్రణిపతన, పరిప్రశ్న, సేవాదుల ద్వారా వారు చేసే ఉపదేశములని విను, మళ్ళీ విను, ఆలోచించు, వాటి గురించి మాట్లాడు, వాటితో పనిచేయి, వాళ్ళతో ఉండు. అది నీకు కావాలి, పెరగాలనుకుంటున్నావు కనుక. ఏది నీకు వద్దనుకుంటావో అసలు అట్లాంటి దాన్ని టచ్చే చేయకు, దాని జోలికే నువ్వు పోకు. దాని గురించి నీతో ఎవరైనా ప్రస్తావన చేసినా దాని గురించి నేను ప్రస్తావన నువ్వు చేయకు, దాని గురించి మాట్లాడకు. చీకటి పోవాలి అని అనుకుంటే నువ్వు అక్కడి నుంచి గొడ్డళ్ళు, గుణపాలు, పారలు, చీపుళ్ళు అవసరం లేదు. నీకు చీకటి వద్దు అని అనుకుంటున్నావు, వండర్ఫుల్ థింగ్. నువ్వు చేయవలసిన పని చీకటిని గురించి ప్రస్తావన చేయకు. అది ఎంత దట్టమైంది, ఎంత కాలంగా ఉంటున్నది, అది ఎందులో నుంచి వచ్చింది, ఎక్కడి నుంచి వచ్చింది, ఎలా తయారైంది, అసలు నీకు అవేమీ అక్కర్లేదు. నీకు చక్కగా ఓ దీపం తీసుకువెళ్ళి వెలిగించు. ఆ దీపం ఆరిపోకుండా ఉండేట్టు చేసుకో. అవసరమైతే ఇంకా దీపాన్ని పెంచు, ఇంకా దీపాన్ని పెంచు, ఇంకా దీపాన్ని పెంచు, చాలంతే. పరమాత్మని యో రక్తః విరక్తో అపరమాత్మని. నీకు పరమాత్మ యందు శ్రద్ధ కలగాలి అని అనుకుంటే, మంచి విషయాల మీద శ్రద్ధ కలగాలనుకుంటే దాని యందు ఉండే రక్తిని పెంచుకో. అది నీకు ఎంతెంత పెరుగుతుంటే, దీపపు కాంతిని ఎంతెంత పెంచుతూ ఉంటే, చీకటి నీకు అంతంత దూరం అయిపోయి నీ ఆ జోలికి రాకుండా, ఆ దరిదాపుల్లో అది లేకుండా ఎట్లాగైతే ఉంటుందో అట్లానే నీలో కూడా మంచి విషయాలు తలుచుకో, చెడు విషయాలు పోతాయి. చెడు విషయాల్లో దోషాలు చూడద్దు, అసలు చెడు విషయాలనే చూడకు. మంచి విషయాల్ని తలుచుకో, అది చెప్పే వాళ్ళని ఆశ్రయించు. ఇది 34 శ్లోకంలో చెప్పి, అది నీలో ఎంత బాగుంటే యజ్ఞాత్వా, ఇది కనుక నీకు తెలిస్తే నువ్వు చేసే ప్రతి పని యజ్ఞం అయ్యేటటువంటి వాతావరణాన్ని ఏర్పరిచే వ్యక్తుల యొక్క సమాజం నీ చుట్టూ తయారైతే, న పునర్మోహం ఏవం యాస్యసి, ఇప్పుడు నీకు వచ్చినటువంటి ఇలాంటి పైత్యం ఇంకొకసారి మళ్ళీ నీకు రాదు. ఇట్లాంటి అజ్ఞానం మళ్ళీ నీలో తల ఎత్తదు సుమా. అయితే దానివల్ల ఫలితం ఏం కలుగుతుంది, ఏం లాభం వస్తుంది అనేది చెబుతూ అర్జునుడిని ముందుకు నడిపిస్తాడు స్వామి 4వ అధ్యాయంలో. జై శ్రీమన్నారాయణ.